హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీ కృష్ణ. ఇక్కడ చూసారా నేను ఏం చేస్తున్నానో? బుజ్జి మేక పిల్లను ఎత్తుకున్నాను. ఇది చూడండి ఎంత బుజ్జిగా ఉందో. పొద్దున్నే నేను వాకిలి ఊడ్చి ముగ్గు వేయడానికి బయటికి వస్తే చెంగిన మా ఇంటి ముందున ఈ మేక పిల్ల ఉందండి, గెంతులు వేస్తూ. దీనితో కాసేపు ఆడుకున్నాక వదిలేశానండి. ఈరోజు సంక్రాంతి పండుగ కదా, చక్కగా వాకిలి ఊడ్చి ఒక అందమైన సంక్రాంతి ముగ్గుని ఈరోజు వేస్తాను. మరి మీరు చూస్తారా? మరియు నేను ఏ ముగ్గు వేస్తానో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. మరియు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వేకువ ఎన్నో వేణువులూదిన వెలుగు, ప్రతి పండుగ ఎన్నో శుభాలకు నెలవు. సంక్రాంతి మీ సుఖ సంతోషాలను, కనుమ కమనీయమైన అనుభూతులను అందించాలని మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. వాకల్ని కడగడం అయితే పూర్తయింది. ఇప్పుడు చూడండి, ముందుగా లక్ష్మీ పాదాలు వేస్తున్నాను. దీని తర్వాత ముగ్గునైతే స్టార్ట్ చేస్తున్నాను. తెలుగువారు జరుపుకునే పండగలో అతి ముఖ్యమైన పండగే ఈ సంక్రాంతి. జనవరి మాసంలో జరుపుకునే ఈ సంక్రాంతి భారతదేశపు అన్ని రాష్ట్రంలో కూడా జరుపుకుంటారండి. ఆంధ్ర మరియు తెలంగాణలో మకర సంక్రాంతి, తమిళనాడు రాష్ట్రంలో పొంగల్, పంజాబ్లో లోహరి, కర్ణాటకలో కూడా సంక్రాంతి, గుజరాత్ రాష్ట్రంలో ఉద్దరి లేదా మాగి అంటారండి, బంగాల్ రాష్ట్రంలో మకర సంక్రాంతి. పేర్లు ఎన్ని రకాలుగా ఉన్నా రాష్ట్రాలు ఏవైనా ఒకే ఉద్దేశంతో ఆనందంతో జరుపుకునే పండగే ఈ సంక్రాంతి. ప్రతిరోజు ఉదయించే సూర్య భగవానుడు మేషరాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించడాన్నే మకర సంక్రాంతి అంటారు. చలికాలంలో వీచే చల్లని గాలులు, వాటి మధ్య మనం వెలిగించే వెచ్చని భోగి మంటలు, రైతు కడుపు నింపేలా పచ్చగా పండిన పంటలు, సమృద్ధిగా పొంగి పొర్లుతున్న జీవనదులు, సంప్రదాయాన్ని పాటిస్తూ వచ్చే హరిదాసు గంగిరెద్దులు, పండగ నెల ముందే నుంచి వేసే కోలాటాలు, ఇంటి ముందు అందంగా రంగులు అందుకున్న ముగ్గులు, పిల్లలు పెద్దలు సంతోషంతో ధరించే కొత్త దుస్తులు, ప్రతి సంక్రాంతికి జరిగే ముగ్గుల పోటీలు, తింట వండే కమ్మటి పిండి వంటలు, నుమనాడు సరదాగా ఎగరేసే గాలిపటాలు, సంవత్సరానికి ఒక్కసారి తెచ్చే తీపి అనుభూతులు, ఇలాగా మరెన్నో సంతోషాలు సరదాగా జరుపుకునే పండగే ఈ మన మకర సంక్రాంతి. ఇలానే మీరు కూడా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ నేను మీ కళావతి. నా ముగ్గు అయితే పూర్తి అవబోతుందండి. మరి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు నా యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రాధే రాధే.